ఈ భాగం అంతా మినవసేన వేసాము, కానీ కొద్దిగా వర్షం వల్ల ఇబ్బంది దెబ్బతిన్నది. చూడండి, వర్షం పడడం వల్ల ఏమైందంటే మడిలో మొక్క ఎలాగుంది, గట్టు మీద వేసిన మొక్క ఎలాగుందో చూడండి. ఇది మినప మొక్క ఎంత పెద్దదైంది, ఇక్కడ ఇంకా చిన్నవి. అంటే నీళ్ళు ఎంత ఉండాలో అంతే ఉండాలి, లేకపోయినా ప్రాబ్లమే, ఉన్న ప్రాబ్లమే. వర్షం పడినప్పుడు ఏమైందంటే కొంచెం కొంచెం నిలవైపోయింది. సో దాని పరిస్థితి అది. అదే గట్టు మీద ఎప్పటికప్పుడు ఎండిపోద్ది కదా, చూడండి ఎంత బాగుందో. పడి జారిపోద్ది కదా, నీళ్ళు తక్కువ నీళ్ళు ఉంటాయి, అంటే అసలు నీళ్ళు ఓన్లీ తడే ఉంటుంది కాబట్టి బాగా వేపుగా ఎదిగింది. బట్ మడిలో మాత్రం చిన్న మొక్కగానే ఉంది. సో పిండి అది వేయం కాబట్టి ఆ టైంలో దానికి ప్రికాషన్స్ వేరే తీసుకోవాలి, అది తీసుకుందాం. అదే పిండి జల్లి ఉండి ఉంటే ఇప్పటికి బాగా వచ్చేది.